దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చాలా జనసమూహం వచ్చింది, అలాగే శిష్యులు కూడా ఉన్నారు. చాలా విషయాలు ప్రస్తావిస్తూ వస్తున్నాడు యేసు ప్రభువారు. ఆ వస్తున్న క్రమంలో ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విషయంలో దుఃఖపడాలి? దేవుని వాక్యం మాట్లాడుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. మన దుఃఖం ఇహలోకమైనది, లేకుంటే ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ వీటి మీద మన దృష్టిని నిలిపి బాధపడడం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటి మీద, పరసంబంధమైన వాటి మీద మన దృష్టి నిలిపినప్పుడు మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. పేతురు ఒక దినాన శిష్యులందరూ కూర్చున్నప్పుడు, ఇదిగో యేసు ప్రభువు అంటున్నారు, మీరు గొర్రెల వరకు ఒక దినం చెదిరిపోతారు అని అన్నప్పుడు, ప్రభువా నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అన్నప్పుడు పేతురుతో అంటున్నాడు యేసు ప్రభు, పేతురు ఈ దినాన కోడి కుయ్యకు మునిపే నన్ను ఎరగవని ముమ్మారు బొంకుతావు అని చెప్పినప్పుడు, ప్రభువా నా ప్రాణం పోయినా సరే అలా చెప్పను ప్రభు అని అంటాడు. కానీ యేసు ప్రభువారిని ఇంతవరకు అంటి వెంబడించినటువంటి పేతురు, ఎంతో దగ్గరగా ఆయనతో కలిసి శిష్యత్వంలో ప్రధానమైనటువంటి శిష్యుడిగా ఉన్న పేతురు, పరలోకపు తాళపు చెవులు పొందుకున్న పేతురు, నా బండ మీద సంఘాన్ని నిర్మిస్తానని శిష్యులందరికంటే ఘనంగా ఎంచబడినటువంటి పేతురు యేసు ప్రభువు వారిని ఎప్పుడైతే ఆ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దూరంగా ఉండి ఆయన వెంబడిస్తున్నాడు. అక్కడ ఉన్నవారు, నువ్వు కూడా యేసుక్రీస్తు శిష్యుడివే కదూ అని అన్నప్పుడు, మీరేం చెప్తున్నారో నాకు తెలియదు అని అన్నాడు. ఆయన నేను ఎరుగును అని అన్నాడు. అలాగే ముమ్మారు చెప్పినప్పుడు కోడి కూసింది, యేసు ప్రభు చెప్పినట్టే. అయితే తన స్థితి అంతా జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు వారు ఇలా చూశారు, చూసావా పేతురు, నేను చెప్పాను కదూ అని అన్నప్పుడు పేతురు ఎంతో పశ్చాత్తాపంతో అబద్ధమడినందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగును అని చెప్పినందుకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే నేను జరిగింది ప్రభువా, నేను అబద్ధమాడిన ప్రభువా, నిన్ను ఎరగనని నేను అబద్ధమాడిన ప్రభుని ఎంతో పశ్చాత్తాపం చెందాడు. తద్వారా ఆ పశ్చాత్తాపం మరలా దేవునికి దగ్గర చేసింది. అంత మాత్రమే కాదు, కానీ పేతురు ఒకప్పుడు భయపడిపోయి యేసుక్రీస్తుని ఎరగనని చెప్పినటువంటి పేతురు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే పేతురుగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే, ఒక దినాన్ని దుఃఖపడ్డాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు గొప్ప నెమ్మదిని అనుగ్రహించాడు పేతురుకి. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. యేసయ్య క్రీస్తుని
ధైర్యంగా ఆ యోధా పురవీధుల్లో ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఒకే దినాన్న 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సంఘాన్ని కట్టడానికి కారణం ఆ దుఃఖపడే పరిస్థితే. అంత మాత్రమే కాదు, కానీ చివరికి ప్రభు కోసం గొప్ప పరిచయం చేసి తలక్రిందులుగా సిలువ వేయబడి మరణిస్తాడు. ప్రభు కోసం అంత రోషం కలిగి జీవించాడు. కారణం ఏంటంటే ఒక దినాన్న దేవుని సందులో తను ఒప్పుకున్నాడు, ప్రభువా నేను అబద్ధమాడను ప్రభువా, నేను ఎరుగునని నేను చెప్పాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని. ఆ ఒప్పుకోలు చివరికి ప్రభు కొరకు గొప్ప సాక్షిగా నిలిపింది. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ విషయాలు అయితే మనం దేవునికి దూరంగా ఉన్నామో ఆ విషయంలో దేవునితో సమాధానపడి దుఃఖపడి ప్రభు సందులో ఓదార్పును పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, పేతురు ఒక దినాన్న అబద్ధమాడి మిమ్మల్ని ఎరగనని చెప్పినప్పుడు ప్రభు ఎంతో దుఃఖపడి మీ సన్నిధిలో మీతో సమాధానపడి ఆ మీదట ఎంతో గొప్పగా వాడుకున్నావో ప్రభువా, మీ వాక్యంలో మేము గమనిస్తున్నాం ప్రభువా. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసిపుచ్చునని వాగ్దానం చేస్తావు ప్రభువా. వారి జీవితంలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, గొప్ప సంతోషాన్ని దయచేసి వారి హృదయాల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నువ్వు కృపగల హస్తానికి వీరిని అప్పగించుకుంటూ వీరి జీవితంలో శాంతిని సమాధానాన్ని నింపి మీ కృపలో వర్ధలు చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.